నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. పాత నిబంధనలో నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనం. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి గాని మేము దుర్మార్గులమైతిమి. చాలు, ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నాయన, మీ ప్రేమ ఆకాశము కంటే ఉన్నతమైనది, మీ ప్రేమ సముద్రము కంటే లోతైనది నాయన, మీ ప్రేమ మరణము కంటే బలమైనది ప్రభువా. అందుకే మా కొరకు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టడానికి కూడా మీరు వెనుకడుగు వేయలేదు. మరణము పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు నాయన. ఆ అద్వితీయమైన అమూల్యమైన ప్రేమను బట్టి ప్రభువా మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకములో మమ్మల్ని ఎవ్వరూ ఇంతగా ప్రేమించలేదు నాయన. అవును ప్రభువా తండ్రి, నీ ప్రేమతో సాటి రాగలిగిన ప్రేమ ఈ లోకంలో లేనే లేదు నాయన. ఇంకెక్కడ కూడా ఇంతటి అద్భుతమైన ప్రేమ, దివ్యమైన ప్రేమను మేము పొందుకోలేము, మేము అనుభవించలేము నాయన. ఏ అర్హత, ఏ యోగ్యత లేని నన్ను, మమ్మల్ని ప్రభు మీరు ప్రేమించి ఇటు అద్భుతమైన ప్రేమకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు నాయన మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని నాయన మేము ధ్యానము చేసుకుని పోతుండగా తండ్రి, మీ వెలుగును, మీ సత్యమును మా ఎదుట బయలుదేరి చేయండి ప్రభా. అవి నాయనా తండ్రి మమ్మల్ని మీ పరిశుద్ధ స్థలమునకు, మీ నివాస స్థలమునకు అవి మమ్మల్ని తోడుకొని రావడానికి, మీ బలిపీఠము దగ్గరికి నాయన మీకు మమ్మల్ని అతి సమీపంగా ఈ వాక్యము మా నాయన మమ్మల్ని తీసుకొని రావడానికి సహాయము చేయండి తండ్రి. నీ లేఖనములోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా అందరి మనోనేత్రాలు తెరవమని కోరుతున్నాం నాయన. వినగలిగిన చెవిని దయచేయండి, గ్రహించే హృదయమును, ఆ వాక్యానుసారముగా జీవించే ఆ మనస్సు ప్రభా మందరము కలిగి ఉండడానికి సహాయము చేయండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరితో కూడా ప్రత్యేకంగా నాయన వ్యక్తిగతంగా మీరు మాట్లాడమని కోరుతూ, ఎవరెవరికి ఏ వాక్యము అవసరమైనదో ప్రభా దాన్ని మీరే విరిచి మాకు అందించమని కోరుతూ నాయనా ప్రభా తండ్రి, ఇక నిలబడుతున్న నేను అయోగ్యుడను, అపాత్రుడను ప్రభా. మనుషుల మాటల వల్ల మాకు ప్రయోజనము లేదని నాయన మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. ఆత్మస్వరూపమైన దేవ, మీరే మాతో మాట్లాడండి నాయన. మీ మెల్లని చల్లని స్వరాన్ని మాకు వినిపించమని కోరుతూ, మీ పరలోకపు సత్యాలు నాయన, వాక్య సత్యమును నాయన మాకు నేర్పించి మా జీవితములను సరిచేసి నాయన మీ కుమారుడి స్వరూప్యములోనికి నాయన మేము రూపాంతరం పొందుటకు సహాయం చేయమని కోరుతూ, మా ప్రభువుని ప్రియరక్షకుడును యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైనటువంటి దేవుని, ఈ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా, ఆ 9వ అధ్యాయాన్ని మొదటి నుంచి కనుక మనం చదివితే, ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఒక జామంతా కూడా నిలబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారట. ఏం చేశారట? ఎంతసేపు చెప్పాలి? ఒక జాము అంటే ఎన్ని గంటలు ఉంటుంది చెప్పండి? 4 గంటలు, 4 నుంచి 6 గంటలు ఉండవచ్చు. 4 గంటలు నిలబడి వాక్యం చదువుతారు ఎవరైనా చదవగలమా మనం? తర్వాత వాళ్ళు ఇంకొక జామంతా కూడా ఆ దేవుని ఎదుట తమ పాపాలు ఒప్పుకున్నారట. ఇంకొక జామంతా కూడా దేవుని ఎదుట తమ పాపాలు ఒప్పుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన దీర్ఘశాంతాన్ని వారంతా కూడా జ్ఞాపకం చేసుకొని, వారి జీవితాల్లో దేవుని కృపను వారు ఎంతగా అనుభవించారో వాటన్నిటిని నెమరు వేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఒక జామంతా కూడా తమ పాపాలు ఒప్పుకుంటా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మనకి ఒక పావు గంట స్థుతులు చెల్లిస్తేనే తర్వాత ఏం మాట్లాడాలో మనకి తెలియదు. అందుకే దేవుణ్ణి స్తుతించడం మనకి అలవాటు అయిపో, దేవుణ్ణి ఆరాధన చేయడం మనకి అలవాటు కావాలి ప్రియమైనటువంటి వారు. ఆ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు అబ్రహాము దగ్గర నుంచి ఇశ్రాయేలులను విడిపించి వాగ్దాన దేశానికి నడిపించి అక్కడ ఒక రాజ్యముగా వారిని స్థిరపరిచి, తర్వాత వారికి ఒక రాజు ఏర్పడి, ఆ తర్వాత రాజులంతా
సౌలు, దావీదు, సొలొమోను, ఆ తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం విడగొట్టబడిన తర్వాత యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు, ఈ చరిత్ర అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఇశ్రాయేలు చెరగా వెళ్ళిపోయిన సంగతిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, యెరూషలేము పట్టణము పాడైపోయిన సంగతిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారు చివరిగా ఒక మాట మాట్లాడుతున్నారు. కొంతమంది లేవీయులు నిలబడి ఈ మాటలు పలుకుతున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమంటున్నారు చూడండి. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే. మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ మేము కనుక ఆలోచన చేస్తే, ప్రభువా నీవు న్యాయస్థుడిగానే కనపడుతున్నావు, నీవు సత్యముగానే ప్రవర్తించితివి గాని మేమే దుర్మార్గులమైతే. నీవు సత్యముగానే ప్రవర్తించావు నాయన. నువ్వేం చేసినా కూడా నీ నీతిని, నీ సత్యాన్ని అనుసరించే నువ్వు చేశావు, నీ న్యాయాన్ని అనుసరించే చేశావు. కానీ ఈ శ్రమలన్నీ కూడా మాకు కలిగాయి. మేము నీ పేరు పెట్టబడినటువంటి ప్రజలము. మందస్సం ఉంది మా దగ్గర, దేవుని మందిరం ఉన్నది. ఆ దేవుని మందిరం మీదకి షకీనా మేఘము దిగి వచ్చేది. దేవుని ప్రసన్నత ఆ మందిరంలో కనపడేది. అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు మాకు వచ్చారు. అనేక మంది ప్రవక్తలను మా కొరకు ఏర్పరిచి నీ మాటలను, నీ హృదయంలో ఉన్నటువంటి సంగతులను ప్రతి దినము కూడా నువ్వు మాకు ప్రకటిస్తూనే వచ్చావు. అయినా కూడా నీ ప్రజలమైన మాకు శ్రమలు వచ్చాయి. ఎందుకనో తెలుసా? మేము దుర్మార్గులమయ్యాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జీవిత ప్రయాణంలో, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కూడా అనేక విధమైన శ్రమలు మనకు వస్తాయి. అనేక వారాలుగా దావీదు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తాం. ఎంతో అద్భుతమైన రీతిగా దేవుడు మాట్లాడుతూ వస్తుంది. దావీదుకు కూడా ఎన్నో శ్రమలు కలిగాయి. ఆయన అన్నాడు కదా, నాకు వచ్చిన శ్రమలన్నింటిని బట్టి నా ప్రాణం నాలో కరిగిపోతుంది, కన్నీళ్లు నాకు పానీయముగా అయిపోయాయి. అట్లాంటి ఎన్నో శ్రమలు వచ్చాయి ప్రియమైనటువంటి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు శ్రమలు రావడానికి గల కొన్ని కారణాలు మనం చూద్దాం. ఎప్పుడైనా సరే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతటి శ్రమ గుండా మనం వెళ్ళినా, ఎంతటి ఇరుకైన పరిస్థితిలో కూడా మనం వెళ్తున్నాం, ఎంత కష్టమైన పరిస్థితి, బహు దుఃఖకరమైన, వేదనకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన న్యాయస్థుడే. ఆయన న్యాయస్థుడే, ఆయన మంచివాడే, ఆయన ఏ పక్షపాతము లేనివాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చాలా సందర్భాల్లో ఎవరికైనా ఒక భయంకరమైన శ్రమ వస్తే మనం వెంటనే ఏమనుకుంటాం? యోహాను సువార్తలో కూడా 10వ అధ్యాయంలో పుట్టుకతోనే మూగవాడు, వాడు చెవిటివాడు, వాడు మాట్లాడలేడు, వాడికి వినపడదు. శిష్యులు గబగబా యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. యేసయ్య, వీడిట్లాగా ఉండటానికి గల కారణం ఏంటి? వీడి పాపమా, వీడి తల్లిదండ్రుల పాపమా? వీడి పాపమా, వీడి తల్లిదండ్రుల పాపమా? శ్రమ కలగడానికి మొట్టమొదటి కారణం పాపమే ప్రియమైనటువంటి. అందులో ఎటువంటి అనుమానము లేదు. ఎందుకనంటే దేవుడు సర్వ సృష్టిని చేసి చక్కని ఆ ఏదైనా తోటలోకి దేవుడు ఆదామవ్వల్ని పంపించి, ఆదామవ్వలు వాళ్ళు కష్టపడాల్సిన పని లేదు, చెమటోడ్చాల్సిన పని లేదు, ప్రయాసపడవలసిన పని లేనే లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు చేయవద్దన్న పనిని చేసి దేవుని మీద తిరుగుబాటు చేశారో అప్పుడు దేవుడు అన్నాడు కదా, నీ నిమిత్తము భూమి శపించబడింది, నువ్వు ప్రయాసపడాలి, నువ్వు అన్నం తినాలంటే, నువ్వు ధాన్యాన్ని సమకూర్చుకోవాలంటే నువ్వు చెమటోడ్చాలి అని చెప్పాడు. భూమి నీ కొరకు ముళ్ళ పొదల్ని, గచ్చ పొదల్ని మొలిపిస్తుంది అని చెప్పాడు. అంతవరకు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు భూమి మీద లేవు ప్రియమైనటువంటి. ఎప్పుడైతే పాపము ఈ లోకంలోనికి ప్రవేశించిందో శ్రమ ప్రారంభమైంది, వేదన ప్రారంభమైంది, దుఃఖము ప్రారంభమైంది, చెమటోడ్చడం ప్రారంభమైంది, ప్రయాసపడటం ప్రారంభమైంది. పాపము మొట్టమొదటి కారణమే, అందులో ఎలాంటి అనుమానము లేదు. కానీ ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎవరైనా క్లిష్టమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మనము త్వరపడి వారిని గురించి ఏ మాట కూడా మనం మాట్లాడడానికి వీలు. మనం వారి గురించి త్వరపడి మాట్లాడడానికి వీలు లేదు. శ్రమలు రావడానికి బహు కారణాలు ఉన్నాయి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. గడిచిన వారాల్లో కూడా ఈ లేఖన భాగాలు చూశారు. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 67వ వచనం చదువు. శ్రమ కలుగక మునుపు
నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తనకారుడు రాస్తున్నాడు. కీర్తనలన్నిట్లో, బైబిల్ గ్రంథం అంతట్లో పెద్ద అధ్యాయం. ఈ అధ్యాయంలో కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచానై. ఆ శ్రమ కలుగక మునుపు సమృద్ధిలో ఉన్నాడేమో, ఆ శ్రమ కలుగక మునుపు సౌఖ్యంగా బ్రతుకుతుండవచ్చు, ఆ శ్రమ కలుగక మునుపు ఈ లోక సంబంధంగా మనం అనుకునే ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కలిగి ఉండవచ్చును. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా, నాకు ఎప్పుడైతే సమృద్ధి ఉండిందో, నాకు ఎప్పుడైతే కొదవ అనేది లేదో, నాకు ఎప్పుడైతే లేమిలో నేను లేకుండా ఉన్నానో, అంత సమృద్ధిలో ఉన్నానో, అప్పుడు నేను నీ త్రోవను విడిచిపెట్టాను. నేను చెప్పాను కదా, మాకు పాప పుట్టింది. ఆ పాప పెరుగుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన ఎప్పుడు మనసులో మెదులుతా ఉంటుంది. మేము చిన్నప్పుడు, మా తల్లిదండ్రులు చిన్నప్పుడు పడిన కష్టాలు మేము పడలేదు. చిన్నప్పుడు మేము పడిన కష్టాలు మా పాప ఇప్పుడు పడట్లేదు. కానీ ఆ పాపకి కష్టం అనేది ఎట్లాగే నేర్పించాలని ఆలోచిస్తున్నాను. మా మెడికల్ కాలేజ్లో పిల్లల్ని చూస్తే, బాగా డబ్బులున్న ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల్ని చూస్తే వాళ్ళు ఎంత చెడిపోతున్నారో, ఎంత పాడైపోతున్నారో చూస్తుంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమృద్ధి మనిషిని ఎప్పటికైనా పాడు చేస్తుంది. సమృద్ధి మనిషిని ఎప్పటికైనా పాడు చేస్తుంది. మా పాప గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను, కష్టం ఎట్లా నేర్పించాలి. పుట్టినప్పటి నుంచి సమృద్ధిలో, కాలంలో అట్లా ఇట్లా తిరుగుతుంటే, ఏసీలో బ్రతుకుతుంటే కష్టం ఎట్లా తెలుస్తుంది ఈ పాపకి? కష్టము విలువ తెలియకపోతే జీవితంలో సరిగ్గా జీవించలేదేమో, ప్రయాణించలేదేమో, ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ భక్తుడు కూడా అన్నాడు కదా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను. త్రోవ విడిచి తప్పిపోయిన కుమారుని జీవితాన్ని కూడా మనం చూస్తే, వాడి ఆస్తి తండ్రి దగ్గర నుంచి తీసేసుకున్నాడు. ప్రియమైనటువంటి తనకు రావాల్సిన భాగాన్ని తీసేసుకున్నాడు. ఆ ఆస్తిని తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. వేశ్యలతో, దుర్వ్యాపారముతో వాడి ఆస్తిని వాడు పాడు చేశాడు. వేశ్యలతో, దుర్వ్యాపారంతో వాడి ఆస్తిని వాడు పాడు చేశాడు. వాడి సమృద్ధిలో వాడు నాశనం అయిపోయాడు. సమృద్ధి వాడిని ఇంకా మంచి ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్లాల్సింది పోయి, వాడు ఇంకా 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 భయంకరమైన ఊబిలోకి వాడు కూరుకొని పోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? దేవుని మార్గాన్ని, ఈ జీవ మార్గమును విడిచిపెట్టి మనం ఎప్పుడైనా త్రోవ తప్పిపోతే మరలా మనల్ని ఆ త్రోవలో నడిపించడానికి శ్రమలు మనకు వస్తాయి, శ్రమలు మనకు సంభవిస్తాయి. సమృద్ధిలో బ్రతుకుతుంటే సంతోషము, దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు మెలకువగా ఉండాలి. సమృద్ధిలో ఏమైపోతుందో తెలుసా? సుఖానుభవాన్ని ప్రేమించే మనసు వచ్చేస్తుంది. కష్టంగా ఉన్నప్పుడు ఎక్కువగా సౌఖ్యంగా, సుఖంగా లేకపోయినా పర్వాలేదు. ఏసీ లేదనుకోండి, ఒక 3 గంటలు చెమట పట్టినా ఏం కాదు. ఏసీ అలవాటైంది అనుకోండి, ఒక 5 నిమిషాలు చెమట పట్టినప్పుడు మనకి సహించలేదు. ఇదివరకు ఇళ్ళ అంత మట్టి నేల ఉండేది కదా, ఎంత మట్టి తిరిగినా, ఎంత మట్టిలో తిరిగినా, కాళ్ళకి ఎంత మట్టి అయినా, చేతికి ఎంత మట్టి అయినా ఏమీ అనిపించేది కాదు. ఇప్పుడు కాళ్ళకు కొంచెం మట్టి అంటే చాలు, గబగబా వెళ్ళి కడిగేసుకుంటాం. ఇదివరకు రోజుల్లో ఇప్పుడున్నన్ని సౌకర్యాలు లేవు. కానీ ఇదివరకు మోకరించి ప్రార్థన చేసినంతగా ఇప్పుడు మోకాళ్ళ ప్రార్థన అనేది దేవుని బిడ్డల్లో కనబడదు. వృద్ధులు, పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే మోకరించే ప్రార్థన చేశారు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, అంత్య దినాల్లో దేవుని కంటే కూడా సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే ప్రజలు వస్తారు. సుఖానుభవాన్ని ఎక్కువగా, సుఖములో, ఆ సౌఖ్యంలో, ఆ సమృద్ధిలో ఉండే ఆ కంఫర్ట్స్ ని మనం ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకో. దేవుని మందిరంలో ఒక అర్ధగంట ఆలస్యం అయితే చాలా ఇబ్బంది పడిపోతారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఫ్యాన్ తిరగకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. కరెంట్ పోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మనకి. దేవుని కొరకు కష్టపడే మనస్సు, దేవుని కొరకు కష్టపడే స్వభావము రాను 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 తగ్గిపోతుంది. ప్రియమైనటువంటి
దీనంతటి కూడా పైన భక్తిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఈ రోజుల్లో సంఘానికి కూడా గొప్ప శ్రమ రాబోతుంది. ఆల్రెడీ మొదలైంది ప్రియమైనటువంటి భారతదేశంలో సంఘానికి శ్రమ ఆల్రెడీ మొదలైంది. అది రాను రాను రాబోయే సంవత్సరాలలో, రాబోయే దినాల్లో మన ప్రాంతాలకు కూడా ఆ శ్రమ రాబోతుంది. ఈ శ్రమ సమయంలో ఎంతమంది అయితే త్రోవ విడిచిపోయారో వారికి అందరికీ ఇది ఒక మేలుకొల్పు. మీరు కనుక ఫేస్బుక్ కనుక వాట్సాప్ కనుక మీరు వాడుతున్నట్లయితే మీకు కొన్ని వీడియోలైనా మీరు చూస్తుండొచ్చు. ఎప్పుడో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అక్కడ మందిరం ఉంది, అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, అక్కడ వాళ్ళు 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా కూడుకొని దేవుని ఆరాధిస్తుంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ఏమైందో తెలియదు. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఆ గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్, సర్పంచ్ అంతా కలిసి ఊర్లో ఉన్న 250 మందిని పోగేసుకుని వెళ్ళి ఆ చర్చిలో ఉన్నటువంటి, ఆ రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుందట, ఆ చర్చిలో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని, పెద్దవాళ్ళని అందరినీ ఇష్టం వచ్చినట్లు బాధపడేసి ఏమన్నా అప్పటికప్పుడు పెట్టుకున్నారా వాళ్ళది? లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అంతకుముందు 15 సంవత్సరాల నుంచి వారు కూడుకొని దేవుని ఆరాధిస్తున్నటువంటి స్థలము, 15 సంవత్సరాలలో లేని ఇబ్బంది వారికి ఇప్పుడే కలిగింది. దేవుడు కదిలిస్తున్నాడు. ఈ భారతదేశంలో ఉన్న సంఘాన్ని కూడా దేవుడు ప్రక్షాళన చేసే సమయం వచ్చింది. ఆది సంఘము మొట్టమొదటి శతాబ్దంలో ఆ అపోస్తుల కార్యంలో సంఘము ఎలా పుట్టిందో తెలుసా? శ్రమల మధ్యలో సంఘం పుట్టింది. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, సౌఖ్యంగా సుఖంగా ఉన్నప్పుడు సంఘము ఉద్భవించలేదు, సంఘము జన్మించలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. భయంకరమైన శ్రమ. దీపావళి రోజున ఇక్కడ జరిగినటువంటి ఆ రిఫర్మేషన్ కూడికలో మీరు వినుంటారు. ఎంతటి శ్రమ సంఘం అనుభవించిందో మీరు వినుంటారు. శ్రమల మధ్యలో సంఘము ఉద్భవించింది. శ్రమల మధ్యలో సంఘము ఉజ్జీవింపబడింది ప్రియమైనటువంటి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను. ఈ దేవుని వాక్యము చెప్పే మార్గము కాకుండా ఏదైనా ఒక్క అడుగు కుడికైనా ఎడమకైనా మనం వేసామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకో. ఈ జీవ మార్గములో నుండి ఒక్క అడుగు కుడికైనా ఎడమకైనా మనం వేసామో లేదో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకో. తర్వాత కొన్ని వచనాలు కిందికి వస్తే అక్కడ అంటున్నాడు 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నంది ఉండుట నాకు మేలాయను. శ్రమ నాకు మేలే ప్రభు అంటున్నాడు భక్తుడు. ఇక్కడ శ్రమ పొందటం నాకు మేలు, నేను శ్రమను అనుభవించడం నాకు మంచిదే, నేను శ్రమ పొందడం నాకు ఆశీర్వాదమే, నాకు దీవెనే అంటున్నాడు భక్తుడు. ఎందుకనో తెలుసా? ఈ శ్రమల వలన నేను నీ కట్టడిలు ఇంకా బాగా నేర్చుకున్నాను. ఈ శ్రమలను బట్టి నేను నీ వాక్యాన్ని ఇంకా చక్కగా నేర్చుకున్నాను. ఈ శ్రమల వలన నీ వాక్య సత్యము నాకు ఇంకా బాగా అర్థమైంది ప్రభువా. అంత బాగున్నప్పుడు దేవుని వాక్యం చదివితే ఏమనిపించింది? నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా వేదనలో ఇదే నాకు నెమ్మదినిచ్చింది. నీకు అంత సౌఖ్యంగా ఉన్నప్పుడు ఆ వాక్యము నీకు అర్థాన్ని ఇవ్వదు, నీకు అది సెన్స్ గా అనిపించదు. అంత సుఖములో బ్రతుకుతున్నప్పుడు ఆ వాక్యాన్ని చదివితే నీ మనసులో ఆదరణ కలగదు, నీ మనసు ఊరట చెందదు. అదే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఇరుకైన మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ మాటను చదివితే అవును, దేవుని వాక్యము నన్ను ఆదరించింది, దేవుడి వాక్య సత్యము బాగా అర్థమవుతుంది. ప్రియమైనది, ఇశ్రాయేలులకు కూడా చాలా సందర్భాల్లో ధర్మశాస్త్రంలో దేవుడు విధించిన ఆ న్యాయ విధులు, ఆ కట్టడలు వారికి సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్ళారో వాళ్ళు అన్నారు కదా, అవును నాయన, నీ ధర్మశాస్త్రము సత్యమైందే, నీ న్యాయ విధులు సత్యమైనవే, నీ కట్టడలు యథార్థమైనవే. కొన్ని సందర్భాల్లో శ్రమల గుండా వెళ్ళడం మనకి మంచిదే ప్రియమైనటువంటి బిడ్డలారా. కానీ ఈ రోజుల్లో ఒక రకమైన బోధ క్రైస్తవ్యంలో మొదలైంది. ఏంటి? నువ్వు శ్రమ పొందితే నువ్వు దేవుని బిడ్డవు కావాలి. దేవుని బిడ్డలకి అన్ని సంతోషాలే, దేవుని బిడ్డలకి అన్ని సౌఖ్యాలే, దేవుని బిడ్డలకి అన్ని సుఖాలే, దేవుని బిడ్డలకి ఇంక ఎదురైంది ఏది లేదు, దేవుని బిడ్డలకి అంత సమృద్ధి, అంత కలిమే. ఇది తప్పుడు బోధ ప్రియమైనటువంటి. ఎందుకనో తెలుసా?
శిష్యులు ఒకసారి వచ్చి యేసయ్య దగ్గర అన్నారు కదా, అయ్యా మేమైతే నీ కొరకు ఇల్లు వదిలిపెట్టాము, వాకిళ్ళు వదిలిపెట్టాము, తల్లిదండ్రులను వదిలిపెట్టాము, అక్క చెల్లెలను వదిలిపెట్టాము, అన్నదమ్ములను వదిలిపెట్టాము, మరి మా పరిస్థితి ఏంటి ప్రభువా? మీరు సువార్తల్లో చదవండి, అక్కడ చాలా చాలా క్లియర్గా ఉంటుంది. ఆయన అంటాడు కదా, నా నిమిత్తము తల్లిదండ్రులైనను, అక్క చెల్లెలైనను, అన్నదమ్ములనైనను ఇవన్నీ వదిలిపెట్టిన వారికి పరలోకములో గొప్ప స్వాస్థ్యము, ఇవన్నీ దేవుడు చెప్తా అంటాడు కదా. మొట్టమొదటి ఏం వాడతాడో తెలుసా? ఈ లోకములో శ్రమయు అన్న పదం కూడా ఉంటాడు. ఈ లోకములో శ్రమలు అన్న పదం కూడా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఈ లోకంలో శ్రమలు కూడా అనుభవించాల్సిందే, శ్రమల గుండా మనం వెళ్ళవలసిందే. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ శ్రమ అనుభవించాలి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రమ అనుభవించవలసిందే. యేసయ్య అన్నాడు కదా, నన్నే శ్రమ పెట్టారు, నన్నే హింసించారు, నన్నే ఇబ్బందులు పెట్టారు, ఇంకా మిమ్మల్ని ఎందుకు పెట్టరు? ఖచ్చితంగా పెడతారు. అయితే వారు మిమ్మల్ని శ్రమ పెట్టినప్పుడు మీరు సంతోషపడండి. శ్రమలు వస్తాయి ప్రియమైనటువంటి, శ్రమలు వస్తాయి. శ్రమ రావటం కూడా మనకు మంచిదే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. మొట్టమొదటిగా దేవుని మార్గమును విడిచిపెడితే మరలా మనం దేవుని మార్గంలోనికి రావటానికి శ్రమలు మనకి వస్తాయి. రెండవదిగా దేవుని వాక్య సత్యాన్ని ఇంకా ఎక్కువగా మనం నేర్చుకోవడానికి శ్రమలు వస్తాయి. మూడవ కారణాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. దేవుని వాక్యంలో చాలా కారణాలు ఉన్నాయి, కొన్ని కారణాలు మనం చూద్దాం. 5వ అధ్యాయం 20వ వచనం. ఆ కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపి అనియు, తీపిని చేదు అనుకునే వారికి శ్రమ కలుగుతుంది. కీడుని మేలు అనుకుంటున్నారు కొంతమంది, మేలుని కీడు అనుకుంటున్నారు కొంతమంది. అట్లాంటి వాళ్ళకి శ్రమ కలుగుతుందట. చేదును తీపి అనుకొని తీపిని చేదు అనుకునే వాళ్ళకి శ్రమ కలుగుతుందట. చీకటిని వెలుగు, వెలుగుని చీకటి అనుకునే వారికి శ్రమ కలుగుతుందట. ప్రియమైనటువంటి ఒకసారి నిర్గమకాండములో దేవుడు అన్నాడు కదా, కొంతమంది ఒక 12 మందిని గోత్రానికి ఒకరి చొప్పున 12 మందిని ఆ కనాను దేశానికి వేగు చూడడానికి పంపించయ్యా అంటే 12 మంది వెళ్ళారు. వారిలో యెహోషువ ఉన్నాడు, వారిలో కాలేబు కూడా ఉన్నారు, ఇంకా 10 మంది వీరిద్దరు కలిసి వెళ్ళారు. కలిసి వెళ్ళొచ్చారు. ఆ దేశాన్ని 40 దినాలు ప్రయాణం చేశారు, వేగు చూశారు, తిరిగి వచ్చి సమాచారం అందిస్తున్నారు. 10 మంది వేరే సమాచారం ఇచ్చారు, 2 వేరే సమాచారం ఇచ్చారు. 10 మంది అన్నారు కదా, అక్కడున్న అనాకీయులను చూస్తే మా దృష్టికి మేమే చీమల్లా కనిపించాం, వాళ్ళ దృష్టికి కాదట, వీళ్ళ దృష్టికి వీళ్ళే చీమల్లా కనిపించారు. వాళ్ళ దగ్గరికి మైక్ పెట్టుకుని వెళ్ళి అడగలేదు, ఏమండి మీ దృష్టికి మేము ఎట్లా కనబడుతున్నాం అని అడగలేదు. కానీ వీళ్ళలో వీళ్ళే అనుకున్నారు, మా దృష్టికి మేమే చీమల్లాగున్నాం అనుకున్నారు. ఆ దేశమట, ఆ దేశ నివాసులను భక్షించే దేశమట. మరి వీళ్ళకి ఎట్లా అర్థమైందో నాకు అర్థం కాలేదు. దేవుడేమో దానిని పాలు తేనెలు ప్రవహించే దేశం అని దేవుడు చెప్తుంటే వీళ్ళన్నారు కదా ఆ దేశము ఆ దేశ నివాసులను భక్షించే దేశం అన్నారు. తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 అన్నారు కదా, దేవుడని యెహోవా మన యందు ఆనందిస్తే ఆ దేశంలోనికి ఖచ్చితంగా మనల్ని తీసుకుని వెళ్తారు. వారి వస్త్రాలు చింపుకున్నారు, అయ్యలారా మీరు దేవుడికి విరోధంగా పాపము చేయొద్దు అని బ్రతిమలాడినా కూడా ఇశ్రాయేలు సర్వ సమాజం కూడా ఆ 10 మంది మాట విని దేవుని మీద తిరుగుబాటు చేశారు. ప్రియమైనటువంటి అప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. మోషే ద్వారా దేవుడు చెప్పాడు, మీరు 40 సంవత్సరాలు ఒక్కొక్క రోజుకు చొప్పున ఈ 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో ప్రయాణిస్తారు. ఈ అరణ్యంలో పుట్టిన వారు తప్ప మిగిలిన పెద్దవాళ్ళంతా కూడా ఈ అరణ్యంలో రాలిపోతారు. దేవుడు తన జడ్జిమెంట్ ని, దేవుడు తన తీర్పుని వెలువరించాడు. అయిపోయినంతా కూడా ఇశ్రాయేలు మళ్ళా బాధపడ్డారు, అయ్యో మా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశామని ఊరికే పైపైన కన్నీటి బొట్లు కార్చారు. ఆ మరుసటి రోజు లేచి అంటున్నారు కదా, అయ్యో ఆ కొండ కన్న మీద అనాకీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, మనం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేద్దాం రండి అని అంటే మోషే అన్నాడు కదా, దేవుడు మీతో లేరు, ఆయన మీతో రావట్లేదు. మీరు ఆయనతో సరి అవ్వకుండా, మీరు ఆయనతో మీరు సమాధాన పడకుండా ఆయన సన్నిధి మీతో రాదు, దయచేసి మీరు వెళ్ళొద్దు అన్నా కూడా ఏం కాదు నిన్న మేము 2 కన్నీటి బొట్లు కార్చేసాం, అయిపోయింది, మేము సమాధాన పడిపోయాం, ఇప్పుడు దేవుడు మాతో వచ్చేస్తాడు. చీకటిని వెలుగు అనుకుంటున్నారు, వెలుగుని చీకటి అనుకుంటున్నారు. ప్రియమైనటువంటి
ఆ కొండ కొనకు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు లేచి వీళ్ళని తరిమేశారు. అక్కడున్న వాళ్ళు లేచి, ఆ అమాలేకీలు అనాకీలు లేచి వీళ్ళని తరిమేస్తే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వచ్చారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది చీకటిని వెలుగు అనుకుంటున్నారు, వెలుగును చీకటి అనుకుంటున్నారు. ప్రియమైనటువంటి యవనస్తులు అనేక మంది ఈ విధమైనటువంటి తప్పుడు అపోహల్లో బ్రతుకుతూ తమ జీవితాలను వాడు పాడు చేసుకొచ్చారు. తల్లిదండ్రులు కొత్త బండి కొనిస్తే వాడు ఏమనుకుంటాడు తెలుసా? స్పీడ్గా వెళ్ళకపోతే నాకు నామోషన్ అనుకుని ఫీల్ అవుతాడేమో. వాడు స్పీడ్గా వెళ్తాడు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోద్ది. ప్రియమైనటువంటి ఎందుకని రోడ్ల మీద అన్నిటి మీద రాస్తారు, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, స్లోగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి, ప్రాణం ముఖ్యం అని ఎంత చెప్పినా తల్లిదండ్రులు ఇంటి చెప్తారు, రే స్పీడ్గా వెళ్ళొద్దు. అమ్మ బయటికి వెళ్ళిన ప్రతిసారి గుర్తు చేస్తుంది, నాయన స్పీడ్గా వెళ్ళొద్దురా. సరే అమ్మా ఇంట్లో తలాగా విప్పేస్తాడు. బయటకు వస్తే మాత్రం వేగంగా వెళ్తాడు. గుంటూరులో కొంతమంది పిల్లలట తాగేసేసి కారు నడుపుకుంటూ వెళ్ళి ప్రొక్లైనర్ గుద్దేశారు. మేము యవనస్తుల మధ్యలో పనిచేస్తుంటాం కాబట్టి ఇట్లాంటివి చాలా వింటుంటాం. తాగి ప్రొక్లైనర్లను గుద్దేస్తారు. తాగి రాత్రులు బైకుల మీద నుంచి పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకునో తెలుసా? చేదును తీపి, తీపిని చేదు అనుకుంటున్నాను. దేవుడు ఏదైతే వద్దు అని అన్నాడో దాన్ని విడిచిపెట్టకుండా అదే కావాలి అని అనుకుని మనుషులు పరిగెడుతున్నారు. ప్రియమైనటువంటి దేవునికి వారు చేస్తున్నటువంటి ఆ పనులను బట్టి వారికి మాత్రమే కాదు, ఆ కుటుంబం అంతా కూడా శ్రమను అనుభవిస్తారు. ఆ కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు, దుఃఖములో వేదనలో మునిగిపోతున్నాయి. అనేక కుటుంబాలు వేదనలో మునిగిపోతున్నాయి. అనేక ఆ కారు తీసుకెళ్లి ప్రొక్లైన్ గుద్దేటప్పటికి ఒకడికి లంగ్స్ ఇదే రంధ్రం పడిందట. ఈ ఊపిరితిత్తుల్ని కడుపుని వేరు చేసే ఒక పొర ఉంటది, ఆ పొర చినిగిపోయిందట. ప్రకృతి ఎముకలు విరిగిపోయాయట. వాడు అసలు బ్రతుకుండటమే ఆశ్చర్యంగా ఉందని అని చెప్తున్నాడు ఒకతను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే వెలుగు అని చెప్పాడో అదే వెలుగుగా ఉండాలి. చాలా సందర్భాల్లో వెలుగును చీకటిని వెలుగు అని అనుకుని వెళ్ళిపోతాం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదైతే దేవుని చిత్తము కాదో అదే దేవుని చిత్తం అని అనుకొని మనం వెళ్తుంటాం. ఏదైతే దేవుని చిత్తమో అది కాదనుకొని వెళ్ళిపోతుంటాం. దేవుని చిత్తం ఎట్లాంటిదో తెలుసా? అది ఉత్తమమైనది, అది అనుకూలమైనది. ప్రియమైనటువంటి దేవుని రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తము. అయితే దేవుని చిత్తం చేసినప్పుడు కూడా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏదైనా పని చేస్తున్నప్పుడు దేవుని చిత్తం అని అనుకొని ఆ పని చేస్తున్నప్పుడు శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే, అయ్యో ఇది దేవుని చిత్తం కాదు అని అనుకొని విడిచిపెట్టడానికి వీలు లేదు. అని అనుకొని విడిచిపెట్టడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి దేవుని చిత్తాన్ని దేవుడు ఏదైతే తెలియచేశాడో దాన్ని మనం ఉన్నట్టుగా పాటించాల్సి. దావీదు జీవిత చరిత్రలో మనం కూడా చూసాం. దావీదు కూడా మందసము వేరే చోట ఉంది, దాన్ని తీసుకుని వచ్చి యెరూషలేములో పెట్టుకోవాలని చెప్పి దేవుడు చెప్పిన పద్ధతిలో కాకుండా ఏం చేశాడు? ఫిలిష్తీయుల పద్ధతిలో ఎడ్ల బండి మీద మోసుకుంటూ వచ్చాడు. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. లేవీయులు తప్ప, యాజకులు తప్ప ఆ మందసాన్ని వేరే వాళ్ళు ముట్టుకోవడానికి వీలు లేదు. ఎక్కడికైనా ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళాలంటే, ఆ నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళాలంటే యాజకులు నడుచుకుంటూ మోసుకుంటూనే వెళ్ళాలి. 40 సంవత్సరాలు ఆ విధంగా తిరిగారు అరణ్యంలో. 40 సంవత్సరాలు మందసాన్ని మోసుకుంటూ ఇశ్రాయేలీయులు తిరిగారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఇక్కడికి వచ్చేటప్పటికి దావీదు ఎడ్ల బండి మీద పెట్టుకొని వెళ్తున్నాడు. ఎడ్లకి కాలు జారింది ఒక చోటున. బుజ్జ గబక్కన చేయి చాచి పట్టుకున్నాడు. పట్టుకోవడం మంచిదా కాదు? జారి కింద పడిపోతుంది. ఏమన్నా జరిగిద్దామని చెప్పి చేయి చాపి పట్టుకున్నాడు. కానీ దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. నా పరిస్థితికి తగినట్లుగా దేవుని మాట మారిపోదు, ఇంకొకరికి పరిస్థితికి తగినట్లుగా దేవుని మాట మారిపోదు. ప్రియమైనటువంటి దేవుడు చెప్పాడు, లేవీయులే పట్టుకోవాలి, యాజకులే పట్టుకోవాలి, అంతే. ఇంకా వేరే వాళ్ళు పట్టుకోవడానికి వీలు. కొన్ని సందర్భాల్లో దేవుని మాటలు చదువుతుంటే దేవుడు చాలా కఠినుడిగా అనిపిస్తాడు, కానీ ఆయన కఠినుడు కాదు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆయన అన్ని ముందుగానే తెలియచేస్తాడు.
ఆయన అన్ని ముందుగానే చెప్తాడు. ఇశ్రాయేలుకి ఏమేమి జరగబోతుందో ఆయన ఎప్పుడో చెప్పాడు. ఇదిగో మీరు నా మాటల ప్రకారం నేను మీ ఎదుట జీవాన్ని మరణాన్ని నేను పెడుతున్నాను, మీరు ఏది కోరుకుంటే మీకు అది జరుగుద్ది అన్నాడు. కాలక్రమంలో ఇశ్రాయేలీలు జీవాన్ని విడిచిపెట్టి మరణాన్ని కోరుకున్నారు. దేవుడు ముందుగానే తెలియజేశాడు, ఇదిగో మీరు నా ఆజ్ఞల ప్రకారం బ్రతికితే అనేక దేశాలు మిమ్మల్ని చూసి భయపడేటట్టు చేస్తాను, మీరు అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా నేను చేస్తానన్నాడు. అలా కాకుండా నా మాటను వినకుండా నన్ను మీరెవడైనా యెహోవానైనా నన్ను మీరు విసర్జిస్తే ఇదిగో అనేక దేశాలు మీరు చెదరగొట్టబడతారు, అపహాస్యాస్పదముగా ఎగతాళికి కారణముగా మీరు మారిపోతారన్నాడు. అని ఇశ్రాయేలులు దేవుని విసర్జించడానికి ఇష్టపడ్డారు, అనేక దేశాలు చెదరగొట్టబడ్డారు, అపహాస్యానికి ఎగతాళికి కారణమైపోయారు. ప్రియమైన దేవుడు, ఏది దేవుని చిత్తమో, దేవుడు ఏదైతే ఆయన వాక్యములో చెప్పాడో దాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా తూచా తప్పకుండా పాటించవలసింది. దానికి మనం కొంత కలుపుకోవడానికి వీలు లేదు, కొంత తీసివేయడానికి వీలు లేదు. ముఖ్యంగా పెళ్లిళ్ళ టైంలో ఇది చాలా క్లిష్టంగా అనిపిస్తుంది, వివాహాల టైంలో చాలా క్లిష్టంగా అనిపిస్తుంది. యవనస్తులకు మనసులో ఎవరినో పెట్టుకుంటారు, ఇంకా వాక్యం చదువుతున్న ప్రతి వాక్యం కూడా దానికి అనుకూలంగానే అనిపిస్తా ఉంటుంది. దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. సరే, అంతకు ముందే దేవుడు ఒక ప్రిన్సిపుల్ని, ఒక ప్రమాణాన్ని చెప్పాడు. విశ్వాసికి పొత్తు లేదు, విశ్వాసికి పొత్తు లేదు అని దేవుడు ఒక ప్రమాణాన్ని, ఒక ప్రిన్సిపల్ ఆయన వాక్యాలు చెప్పిన తర్వాత మళ్ళా దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు ఎట్లా చెప్తావు? దేవుని వాక్యము ఒకదానికి ఒకటి విరుద్ధంగా మాట్లాడదు. ప్రియమైనటువంటి దేవుని ఆది కాండంలో ఏమైతే ఉందో ప్రకటన గ్రంథంలో కూడా అవన్నీ అనుసంధానంగా ఉంటాయి తప్పించి ఒకదానికొకటి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పేజీ కూడా కాంప్లిమెంటరీగానే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పేజీ కూడా దాని పక్క పేజీలో ఉన్న వాక్యానికి సపోర్ట్ చేసేదిగానే ఉంటుంది, కానీ దాన్ని వ్యతిరేకించేదిగా ఎక్కడ కూడా ఉండదు. ప్రియమైనటువంటి కనుక దేవుని చిత్తం ఏంటో, దేవుని మనసు ఏంటో అర్థం చేసుకుని దాని ప్రకారం చేయటం మనకు మంచిది. అలాగూ చేయకపోతే శ్రమను అనుభవిస్తాం, అలాగూ చేయకపోతే శ్రమను అనుభవిస్తాం. కీర్తనల గ్రంథంలో కూడా ఉంది, ఇశ్రాయేలు వారు కోరుకున్నది దేవుడు వాళ్ళకి ఇచ్చాడట, వారు కోరుకున్న దేవుడు వాళ్ళకి ఇచ్చాడట. కానీ దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా? క్షీణత కలుగజేయబడింది. దేవుడు నీ ఎదుట ఒక మార్గాన్ని చూపిస్తాడు, నీకు తన చిత్తాన్ని దేవుడు ఒకటి తెలియజేస్తాడు. అయినా కూడా ప్రభు నేను ఈ మార్గంలో వెళ్ళను, నేను నీ చిత్తాన్ని చేయను, నాకు ఇది అనిపిస్తుంది, నాకు ఇది ఇష్టంగా అనిపిస్తుంది, ఈ లోక సంబంధంగా ఈ లోకరీతిగా ఆలోచిస్తే నాకు ఇది మంచిదిగా అనిపిస్తుంది, నేను అదే చేస్తాను అని కనుక నువ్వు అన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నా వైపు చూడండి. పిల్లలు గొడవ చేయడం సహజమే, నా వైపు చూడండి. దేవుడు ఏమంటాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సరే నీ ఇష్టమే అంటాడు దేవుడు. ఆ మార్గములో నుండి దేవుడు పక్కకి తప్పుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుడు పలుమార్లు హెచ్చరిస్తాడు, దేవుడు పలుమార్లు గద్దిస్తాడు, దేవుడు పలుమార్లు బుద్ధి చెప్తాడు. నాయనా ఇది కాదు, అమ్మా అది కాదు, ఇది నా చిత్తము, ఇది నా మనస్సు, ఇది నా ఉద్దేశము, దీని ప్రకారం చేయని దేవుడు చెప్తాడు. అయినా కూడా వినకుండా ప్రభు నేను అట్లా కాదు, నేను ఇట్లాగే చేస్తానంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన పక్కకి తప్పుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నువ్వు ఆ మార్గములో వెళ్ళినప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఫలితాన్ని నీవే అనుభవించవలసి ఉంటుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్ ఫర్ ఎవ్రీ చాయిస్ వి మేక్. మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక పరిణామం అనేది ఉంటుంది. ప్రతి దానికి దేవుని చిత్తాన్ని చేస్తే ఆ పరిణామాలన్నింటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. అలా కాకుండా దేవుని చిత్తము కాకుండా నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కనుక నువ్వు ప్రయత్నం చేస్తే ఆ పరిణామాలు నీ ఒక్కడివే అనుభవించవచ్చు. దేవుని చిత్తాన్ని చేయకపోతే శ్రమ వస్తుంది. మొట్టమొదటిగా ఆయన మార్గములోనికి మరలా మనం తిరిగి రావడానికి శ్రమ వస్తుంది. రెండవది దేవుని వాక్య సత్యము ఇంకా మనకు బాగుగా లోతుగా అర్థం కావడానికి
శ్రమ వస్తుంది. మూడవదిగా దేవుని చిత్తము మనం చేయకపోతే శ్రమ వస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇంకొక కారణాన్ని చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వచనాలు చదవదులేండి. అక్కడ ఒక సందర్భం ఉంది, నేను చెప్తాను, చూడండి. పేతురు ఒకసారి వచ్చి అన్నాడు కదా, ప్రభువా నా పొరుగువాడిని నేను ఎంత క్షమించాలయ్యా? నువ్వేం తెగ చెప్తున్నావు, మంచి సమరేడు ఉపమానం చెప్పావు, అది చెప్పావు, ఇది చెప్పావు, మరి నువ్వేం ఒకసారి అందుట్లో క్షమించినట్టుగా ఉంది. కానీ ఆయన నా దగ్గరకు వచ్చి 10 సార్లు తప్పు చేశాడనుకో, ఒక 100 సార్లు తప్పులు చేశాడనుకో, నేను ఎంతవరకు సహించాలి, ఎంత ఓర్పుగా నేను ఉండాలి అని దేవుడిని అడిగితే, దేవుడు అన్నాడు కదా, దేవుడు ఎన్నిసార్లు నేను క్షమించాలయ్యా అని అడిగితే 7 మార్లు మట్టుగా 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అని అడిగితే, ఎందుకంటే బైబిల్లో 7 సంపూర్ణ సంఖ్య, దాన్ని కొంచెం 7కు రిలేటెడ్ గా ఉందని చెప్పి పేతురు అన్నాడు కదా, ప్రభువా 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అని అడిగాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, అయ్యా 7 సార్లు మాత్రమే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు, 70 ఏళ్ల మారుల మట్టుకు. ఒక మనిషి జీవిత కాలం ఎంత చెప్పండి? మోషే భక్తుడు చెప్పాడు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే నువ్వు బ్రతికినన్ని రోజులు నువ్వు క్షమించాల్సిందే. నువ్వు బ్రతికినన్ని రోజులు నువ్వు క్షమిస్తూ ఉండవలసిందే అని చెప్తూ దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ప్రియమైనటువంటి కావున పరలోక రాజ్యం ఎట్లా ఉందంటే, తన దాసుల యొద్ద 23వ వచనం, తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యమునకు సంబంధించిన ఉపమానాన్ని, క్షమించడం అనే దృక్పథంలో, క్షమించడం అనేటువంటి కాంటెక్స్ట్ లో యేసు పరలోక రాజ్యము గురించి చెప్తూ అంటున్నాడు కదా, పరలోక రాజ్యం ఎట్లాగుంటుందో తెలుసా? ఎట్లాగుంటుందంట? తన దాసుల యొద్ద లెక్క సరి చూసుకొని పోయిన ఒక రాజును పోలి ఉంటుందంట. ఆయన లెక్క చూస్తూ ఉంటే ఒక దాసుడట 10,000 దేనారాలు, 10,000 తలాంతులు, క్షమించండి, 10,000 తలాంతులు అప్పు పడ్డాడట ఆ రాజుగారు. ఎన్ని తలాంతులు చెప్పండి? చెప్పాలి. ఎన్ని తలాంతులు? 10,000. ఈ బైబిల్ మొట్టమొదటిగా ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆ టైంలోనే ఒక తలాంతు 3,600 రూపాయలు. ఆ టైంలోనే బైబిల్ తర్జుమా చేయబడినప్పుడే 3,600 రూపాయలు. ఇప్పుడు అది ఖచ్చితంగా ఎక్కువే ఉండొచ్చు. 10,000 తలాంతులు అప్పు పడున్నాడట. అయితే యజమానుడు పిలిచి ఆ దాసుని పిలిచేదట, ఏరా బాయ్ ఇంత అప్పు పడ్డావు నువ్వు, మరి ఏంటి సంగతి అంటే, అయ్యా నా దగ్గర ఏం లేదు. సరే, ఆయన అన్నాడు, అక్కడ దేవుని వాక్యం చూడండి ఎంత చక్కగా ఉందో, నీ భార్యను, నీ పిల్లలని, కలిగిన ఆస్తిని, నీ ఇంటిని అంతటిని, భార్యని పిల్లల్ని కూడా అమ్మేమని. అది చూస్తే అమ్మో ఈ రాజు చాలా కఠినుడేమో అని అనిపిస్తుంది మనకి. ఈ రాజు చాలా కఠినుడేమో అనిపిస్తుంది మనకి. అమ్మేసి అప్పు తీర్చు, ఎంత ఇదో చూద్దాం, ఆ తర్వాత లెక్కలన్నీ చూసుకుందాంలే అని ఉంటాడు రాజు. అప్పుడు వీడు అన్నాడు కదా, అయ్యా దయతో క్షమించండి, అయ్యా దయతో క్షమించండి. కాబట్టి ఆ దాసుడు అతని 26వ వచనం, ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నాయడలా ఓర్చుకొను, నీకు అంతయు చెల్లిస్తానయ్య. ఎట్లా గొట్లు చేసి చెల్లిస్తానయ్య అంటాం కదా మనం, తల తాకట్టు పెట్టేది చెల్లిస్తానయ్య. మరి అట్లా అన్నాడు, ఎట్లా అన్నాడో తెలియదు, కానీ నేను ఎట్లా గొట్ల నీ అప్పంతా తీర్చేస్తాను ప్రభువా రాజుగారు అని అంటే, ఆ రాజుగారు ఎంత దయగలిగిన వాడో చూడండి. ఆ దాసుని యజమానుడు కనికరిపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. కట్టులే, ఎప్పుడొకప్పుడు కట్టులే అని అనలా, ఎప్పుడొకప్పుడు అప్పు తీర్చులే అని అనలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చేశాడు తెలుసా? కనికరపడ్డాడు, వాడిని పిలిచి వాడితో దయగా మాట్లాడి, సర్వే పోనీలే, ఈ 10,000 తలాంతులు పోయింట్లే, వెళ్ళి నీ భార్య పిల్లలతో సుఖంగా ఉండు, జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పి పంపించాడు. ప్రియమైనటువంటి వాడు అలాగా ఆ గుమ్మంలో నుంచి బయటకు వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ రాజుగారి దగ్గర నుంచి ఆ గుమ్మంలో నుంచి బయటకు వచ్చి వాడికి 100 దేనారాలట. ఎంత? ఆ దాసుడు బయటికి వెళ్ళి వేరే ఒకడు వీడికి 100 దేనారాలు ఇవ్వాలి, 100 దేనారాలు వీడికి ఇవ్వాలి. ఎవరైతే 10,000 తలాంతులు ఆ రాజుకు అప్పు పడ్డాడో అతనికి వేరే ఇంకొక వాడి కింద పనివాడు 100 దేనారాలు, 100 దేనారాలు. ఒక దేనారం ₹1 100 దేనారాలు ఇవ్వాలి ప్రియమైనటువంటి. వీడెళ్ళి అడిగాడు, రా నువ్వు నాకు 100 దేనారాలు ఇవ్వాలి కదా, ఏమైంది ఇవ్వు, త్వరగా కట్టు అని అంటే, వాడు కూడా అన్నాడు కదా, అయ్యా తన తోడి దాసులలో ఒకరిని చూచి, వాడు అడగటం కూడా ఎట్లా అడిగాడో చూడండి, వాడిని గొంతు పట్టుకుని అడిగాడు. 28వ వచనం,
వాడు ఫస్ట్ అడగటం ఎట్లా అడిగాడు? గొంతు పట్టుకొని అడిగేశాడట. గొంతు పట్టుకొని నీవు వచ్చి ఉన్నది చెల్లించమని అందుకు ఆ తోటి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొను, నీకు చెల్లించదనని వానిని వేడుకొను. ఈయన ఈ 10,000 దేనారాలు వాడు ఆ రాజుకి ఎలాంటి జవాబు చెప్పాడో ఇతను కూడా అలాంటి జవాబే చెప్పాడు. ఈయన అలాంటి జవాబు చెప్పినప్పుడు ఈయనకి ఏం జరిగిందో ఇతను కూడా ఆయనకి అదే చెయ్యాల్సింది పోయి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఏం చేశాడో చూడండి. వాడు ఒప్పుకొనక వచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసాలలో వేస్తే ఏం చెల్లిస్తాడు? చెరసాలలో వేస్తే ఆయన చెల్లించగలడా? అంటే వాడి ఉద్దేశం ఏంటి? వాడి భార్య పిల్లలు ఏమైనా చేసి ఆ అప్పుని తీర్చాలి. చూసారా? వీడేమో దయను పొందుకున్నాడు, వీడేమో కృపను పొందుకున్నాడు, వీడేమో కనికరాన్ని పొందుకున్నాడు. కానీ వీడు మాత్రం మరలా తిరిగి ఏం చేస్తున్నాడు? కఠినత్వాన్ని చూపిస్తున్నాడు. మరలా కఠినత్వాన్ని చూపిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుడు. వీడేమో 10,000 తలాంతులు చెల్లించాలి, వాడేమో 100 దేనారాలు చెల్లించాలి. అది చాలా పెద్ద డిఫరెన్స్. అది ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్. అలా జరిగిన తర్వాత ఆ తోటి వేరే కొలీగ్స్ ఉంటారు కదా, వేరే సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా బాధపడి మెల్లిగా ఒకానొక సమయంలో రాజుగారికి ఈ విషయం చెప్పారు. మెల్లిగా ఈ విషయాన్ని రాజుగారికి చెప్తే రాజుగారు ఏమన్నారో చూడండి. 32వ వచనం. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతా కూడా నేను క్షమించాను. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతా చెల్లించే వరకు ఏం చేశాడట? ఎవరికి అప్పగించాడట? బాధపరచు వారి చేతికి వాణిని అప్పగించాడు. బాధపరచు వారి చేతికి వాణిని అప్పగించాడు. శ్రమల చేతుల్లోనికి దేవుడు వాడిని అప్పగించాడు. బాధపరచు వారి చేతికి ఆ రాజు అతడిని అప్పగించేశాడు. పరలోక ప్రార్థనలో కూడా యేసయ్య నేర్పించాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఏం నేర్పించాడు? మా ఎడల చెప్పాలి, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారముగానే నీవు మా అపరాధములు. ఆ మాట యొక్క అర్థం మనకి అర్థం కాలేదు ప్రియమైనటువంటి. దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరైనా నీ పట్ల తప్పు చేస్తే నువ్వు వాళ్ళని ఎంత క్షమించావో, దేవుడిని ఏమడుగుతున్నావో తెలుసా? లిటరల్ గా నన్ను కూడా అంతే క్షమించు ప్రభువా. పూర్తి క్షమించద్దు నన్ను నువ్వు. నేను వాళ్ళని సగమే క్షమించా కాబట్టి నువ్వు కూడా నన్ను సగమే క్షమించు. నేను వాళ్ళని పైకి క్షమించినట్టుగా నేను ఒప్పుకున్నాను, కానీ లోపల మాత్రం కోపం అట్లాగే నేను పెట్టుకున్నాను. నువ్వు నాతో అట్లాగే ఉండు. నువ్వు కూడా నాతో అట్లాగే ఉండు ప్రభువా. ఆ పరలోక ప్రార్థనలో మిగిలిన దేనికి వివరణ ఇవ్వబడలేదు. దేవుని వాక్యంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడలేదు. ఆ ఒక్క లైన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఒక్క లైన్కే వివరణ ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. వాక్యం మార్కు సువార్త, ఆ సువార్తలో కనుక మనం చూస్తే ఒక సువార్తలోనైతే ఆ మాట వరకు చెప్పి ఆ మాటను వివరించడం మొదలు పెడతాం. మిగిలిన తర్వాత పరలోక ప్రార్థన అంతా అక్కడ ఉండదు. ఈ మాట వరకు వచ్చేసి అక్కడ ఆగిపోయి మీరు క్షమించితేనే కానీ పరలోకమందున్న మీ తండ్రి కూడా మిమ్మల్ని క్షమించడు. ఇక్కడ కూడా ఉంది చూడండి 35వ వచనంలో. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? బాధలు ఎందుకు వస్తాయో తెలుసా? మనకి బాధల చేతుల్లో, బాధల మధ్యలో మనం ఎందుకు చిక్కుకుపోతామో తెలుసా? సరిగ్గా క్షమించట్లేదు. మనం సరిగ్గా క్షమించట్లేదు ప్రియమైనటువంటి. మనం సరిగ్గా క్షమించలేకపోతున్నాం. ఆ పరలోక ప్రార్థనలో నా మాట అర్థం మనకు తెలిస్తే క్షమించడం మనం నేర్చుకున్నాం. యోహాను సువార్తలో అంటాడు కదా, యోహాను పత్రికలో భక్తుడు అంటాడు కదా, నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వు చెప్తే అది పచ్చి అబద్ధం. అంటే దాన్ని ఇంకొక మాటలు ఏం చెప్పాలో తెలుసా? నీ కళ్ళ ముందున్న సహోదరుని నువ్వు క్షమించడం నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్పడం కూడా అబద్ధం.
దేవుని మార్గాన్ని మనం విడిచిపోయినప్పుడు మనకు శ్రమలు వస్తాయి. దేవుని వాక్య సత్యాన్ని మనం బాగుగా అర్థం చేసుకోవడానికి శ్రమలు వస్తాయి. మూడవదిగా దేవుని చిత్తాన్ని, అంటే చీకటిని వెలుగు, వెలుగు చీకటి, తీపి చేదు, చేదు తీపి, కీడు మేలు, మేలు కీడు అనుకుని వారికి శ్రమ. అంటే దేవుని చిత్తం కాని దాన్ని దేవుని చిత్తం అనుకొని, దేవుని చిత్తమైన దాన్ని కాదు అని అనుకొని వెళ్తే మనకి శ్రమ కలుగుతుంది. నాలుగవదిగా క్షమించడం మనకి రాకపోతే కూడా మనకి శ్రమలు వస్తాయి. క్షమించడం రాకపోతే కూడా మనకి శ్రమలు వస్తాయి. చివరిగా ఒక కారణం ఉంది ప్రియమైనటువంటి దేవుని. యోబు గ్రంథాన్ని గనక మనం చదివితే యోబు శ్రమ పొందడానికి ఏమైనా కారణం ఉందా? ఆయన స్నేహితులు కూర్చొని రోజులు యోబు మీద అపవాదం మోపడానికి ప్రయత్నం చేశారు. దేవుడు చివరిగా వచ్చి నోరు మూసుకొని కూర్చోండి, మీ స్నేహితుడిని యోబు దగ్గర క్షమాపణ అడగండి, అతడు మిమ్మల్ని క్షమించి మీ కొరకు ప్రాయశ్చిత్తం చేస్తేనే కానీ నేను మిమ్మల్ని అంగీకరించను అన్నాడు. పాపం యోబు ఎందుకు శ్రమ అనుభవిస్తున్నాడో యోబుకు కూడా తెలియదు ప్రియమైనటువంటి పిల్లలు. యోబు శ్రమ పడ్డానికి కారణం ఏంటో తెలుసా? పరలోకంలో జరిగినటువంటి ఒక సంభాషణ. దేవుడు సాతాను మాట్లాడుకుంటున్నారట. సాతాను చూసి అన్నాడు కదా, చాలే దేవుడా, నువ్వు యోబు చుట్టూ కంచె అయిపోతే కనుక యోబుని నువ్వు మొక్కుతాడనుకున్నావా? నువ్వు యోబును కాపాడుతూ ఉండకపోతే యోబు నిన్ను పూజిస్తాడని అనుకున్నావా? ఒక్కసారి ఆ కంచె, కుటుంబం చుట్టూ కంచె తీసేసి చూడు అంటే దేవుడు అన్నాడు కదా, యోబు మీద దేవునికి అపారమైన నమ్మకం. మనల్ని కూడా దేవుడు అట్లా నమ్మితే ఎంత బాగుంటుందో కదా. యోబుని దేవుడు అంతగా నమ్మాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే సాతానుతో దేవుడు ఛాలెంజ్ చేశాడు, కమాన్ నువ్వు వెళ్ళి చూసుకోపో, కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్షించుకో, అతని శరీరాన్ని నువ్వు ముట్టుకోవద్దన్నాడు. ఆస్తి అంతా పోయింది, గాడిదలు, ఎడ్లు, గొర్రెలు, పిల్లలు. ఒక్క రోజున ఒకటి ఈ వైపు నుంచి వచ్చి సమాచారం చెప్తుంటే వాడు ముగించక ముందే ఇంకొకటి ఈ వైపు నుంచి వస్తున్నాడు. ఇటువైపు నుంచి వచ్చేవాడు సమాచారం ముగించక ముందే ఇటు నుంచి ఇంకొకటి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇటు నుంచి వచ్చిన వాడు సమాచారం ముగించక ముందే ఇటు నుంచి ఇంకొకటి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. మరలా సాతాను అన్నాడు కదా, నువ్వు శరీరాన్ని ముట్టుకోవద్దన్నావు, ఆ శరీరానికి వ్యాధి కూడా కలిగితే చూడు, యోబు ఖచ్చితంగా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అన్నాడు సాతాను. దేవుడు అన్నాడు కదా, సరే వెళ్ళి నువ్వు కానీ నువ్వేం చేయాలనుకుంటావు అది చేయి, కానీ అతని ప్రాణాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీలు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, చిన్న పెంకులు ఆయనకి ఆ కురుపులకి ఆ పండ్లు దొరకపడుతుంటే గీరుకోవడానికి చేతులతో గీరుకున్నా కూడా ఇదొక కొండ అంటారు చూసారా, కొండను పగలు కొట్టుకొని చిన్న చిన్న పెంకులు చేసుకొని వాటితో గీరుకుంటున్నాడు చిన్న పెంకులు. అంత దారుణమైన పరిస్థితి, అంత భయంకరమైన పరిస్థితి. ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? దిగంబరిగా నా తల్లి గర్భంలో నుంచి వచ్చాను నేను, దిగంబరిగా. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, దానికి పర్టికులర్ రీజన్ ఏమీ ఉండదు, కానీ ఆ శ్రమల వల్ల దేవునికి మహిమ కలుగుతుంది ప్రేమైనటువంటి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా మనం చూసాము, అయ్యా వీడిట్లాగా పుట్టడానికి గల కారణం ఏంటి? వీడి పాపమా, వీడి తల్లిదండ్రుల పాపమా అని అంటే దేవుడు అన్నాడు కదా, దేవుని మహిమ వీనిలో ప్రత్యక్షపరచబడాలి, దేవుని క్రియలు వీనిలో ప్రత్యక్షపరచబడడానికి వీడిట్లాగా పుట్టాడు. కొన్ని సందర్భాలు శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? దేవుడు మహిమపరచబడ్డానికి వస్తాయి, దేవుని మహిమ ప్రత్యక్షపరచబడ్డానికి వస్తుంది, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి శ్రమలు వస్తాయి. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి శ్రమలు వస్తాయి ప్రియమైనటువంటి. యోబు కలలో కూడా ఊహించుండుండడు, పరలోకంలో ఇట్లాంటి సంభాషణ జరిగింది కాబట్టి నాకు ఇట్లాంటి జరిగింది. భూమి మీద ఉన్న ఏ మానవునికి కూడా ఆ సంభాషణ తెలిసే ప్రసక్తి లేనే లేదు ప్రియమైనటువంటి. యోబు సహించాడు, యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, కానీ దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడగాలి నేను అని అనుకున్నాడు. అయినా కూడా అన్నాడు కదా, నా విమోచకుడు సజీవుడు అని అన్నాడు. నేనేం చేయాలనుకోవట్లేదు, కానీ నా దేవుడు ఒక్కసారి కనపడితే ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడు వచ్చాడు, దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు.
దేవుడు మాట్లాడడం మొదలు పెడితే యోబు అడిగే ప్రశ్నలకు దేవుడు జవాబు ఇవ్వలేదు, కానీ ఇన్ రిటర్న్ దేవుడే కొన్ని ప్రశ్నలు అడిగాడు. అప్పుడు యోబు అంటున్నాడు కదా, దేవుడు అయిన నీవు మాట్లాడిన తర్వాత నేను ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదయ్యా, నేను మౌనంగా ఉంటాను. దేవుణ్ణి అడిగే ధైర్యం కూడా రాలేదు ఇంకా యోబుకి. మరలా ఆ ప్రశ్నలన్నీ కూడా తన స్నేహితుల దగ్గర చాలా ప్రశ్నలు వేశాడు. కానీ దేవుడు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఆ దేవుడు మాట్లాడుతుంటే యోబు అనుభవించిన శ్రమంతా కూడా చాలా అల్పంగా అనిపించినట్టుందేమో యోబుకి. ఇంకా మళ్ళా దాన్ని ఊసే ఎత్తలేదు యోబు. దేవుడు మహిమపరచబడ్డానికి కూడా కొన్నిసార్లు శ్రమలు వస్తాయి ప్రియమైనటువంటి. యోబు సహించాడు కాబట్టి సాతాను దేవుని ముందు కాలర్ ఎగరేయలేకపోయాడు. యోబు తన శ్రమను అనుభవించాడు కాబట్టి, ఓర్చుకున్నాడు కాబట్టి. శ్రమ ఓర్పును పుట్టిస్తుందట. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుందట. నిరీక్షించాడు, నా విమోచకుడు సజీవుడని నిరీక్షించాడు కాబట్టి, ఓర్చుకున్నాడు కాబట్టి సాతాను దేవుని ముందు కాలర్ ఎగరేయలేకపోయాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుని బిడ్డలు శ్రమలు గుండా వెళ్తుంటే దేవుని అనరాని మాటలు అంటారు, అనకూడని మాటలు అంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఏం జరుగుతుందో తెలుసా? సాతాను దేవుని ముందు కాలర్ ఎగరేస్తాడు. యోబు ఓర్చుకొని సహించాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను సిగ్గుపడ్డాడు, సాతాను అవమానపడ్డాడు. సాతాను అవమానంతో తలదించుకుని దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. దేవుని మార్గంలో మనం తిరిగి రావటానికి, వాక్య సత్యం మనకి బాగుగా అర్థం కావడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకుని చేయకపోతే శ్రమ వస్తుంది, దానివల్ల శ్రమ కలుగుతుంది. 4వదిగా క్షమించడం మనకి తెలియకపోతే శ్రమ వస్తుంది. 5వదిగా దేవుని మహిమ కొరకు శ్రమ వస్తుంది. అయితే ఈ శ్రమల అన్నిట్లో మన ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి? ఈ ఇరుకైన పరిస్థితుల్లో మన ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి? మనం ఏ విధంగా స్పందించాలి? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానివాడవు. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే నువ్వు చేత కానివాడు అవుతావు. దేవుడు ఏమంటున్నాడో చూడండి, మన ప్రతిస్పందన మనం కృంగిపోకూడదు. దావీదు జీవితంలో కూడా బహుశా ఆ వాక్య భాగాన్ని కూడా మీరు దావీదు జీవితాన్ని ధ్యానం చేసినప్పుడు చూస్తుంటారు. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఉంటుంది. శత్రువులు వచ్చేసి దావీదు వేరే వైపు యుద్ధం చేయడానికి వెళ్తే శత్రువులు వచ్చేసేసి దావీదుని, అతని భార్యల్ని, అతని పిల్లల్ని, తన సైన్యం వాళ్ళందరినీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు, చెరపట్టుకుని వెళ్ళిపోతారు. ప్రియమైనటువంటి వీళ్ళంతా దావీదు అతనితో ఉన్నటువంటి 450 మంది వచ్చి చూసేటప్పటికి అక్కడ అదంతా కూడా వాళ్ళున్న ఆ ప్రాంతం అంతా కూడా కాల్చబడి పొగతో ఉంటుంది. దావీదుకి ఎట్లాంటి పరిస్థితి ఉందో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన వెంట ఉన్న వాళ్ళందరూ కూడా దావీదుని చంపడానికి రాళ్ళు చేత పట్టుకున్నారట. వాళ్ళంతా ఎవరో తెలుసా? వాళ్ళంతా అప్పుల బాధల్లో ఉండి కుటుంబాలన్నీ వెలేసి చాలా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటే దావీదు చేరదీసి వారిని ఆదరించాడు. వారు సిగ్గుల అవమానంలో బ్రతుకుతుంటే, తలదించుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళుంటే వాళ్ళందరినీ చేరదీసి వారికి ఒక గౌరవాన్ని కలుగజేసి దావీదు వారిని ఒక స్థాయిలో నిలబెడితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు చేసిన మేలంతటిని మర్చిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? దావీదునే చంపడానికి రాళ్ళు పట్టుకున్నారు. మనుష్య స్వభావం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేలు చేసిన వారి మీదనే రాళ్ళు రువ్వే స్వభావం మనది. దావీదు చేసిన మేలంతా మర్చిపోయారు. దావీదు ఎంత పరాక్రమము గలవాడో మర్చిపోయారు. దావీదు దేవుని యొక్క విచారణ చేస్తాడు. దేవుడు దావీదుతో మాట్లాడతాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా ఆ యుద్ధాలన్నిట్లో దేవుడు దావీదుకి విజయాన్ని ఇస్తున్నాడు అన్న సంగతి అంతా మర్చిపోయి దాన్నంతా పక్కన పెట్టి దావీదుని చంపేద్దామని రాళ్ళు పట్టుకున్నాడు. ఆ శ్రమ వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని వాక్యంలో చక్కని మాట ఉంది.
అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేది. అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ప్రియమైనటువంటి శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకైన మార్గములో నుండి మనం వెళ్తున్నప్పుడు కృంగిపోకుండా మన దేవుడైన యెహోవాను బట్టి మనం ఏం చేయాలట? మనం ధైర్యం తెచ్చుకొని దేవునికి మొరపెడితే, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు కదా, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. ప్రేమైనటువంటి 14, 15, 16 వచనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. దేవుడు తప్పిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను. ఇరుకులో నుండి మొరపెడితే విశాలతలో నుండి ఉత్తరమిచ్చే దేవుడు ఆయన మనకి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. ఆ శ్రమలో నువ్వు ఒంటరిగా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నీతో కూడా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. విడిపిస్తాడట, గొప్ప చేస్తాడట. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదును. మీరు ఊరక నిలుచుండి చూడుడి, యెహోవా మీకు దయచేయు రక్షణను మీరు కన్నులారా చూడండి. మీరు ఊరుకుండటం వలన మీరు బలము పొందెదరు. ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉంటుందా మాట? ఎవరన్నా చెప్తారా నువ్వు ఊరుకో నీకు బలం వచ్చిందని? మీరు ఊరుకుండటం వలన బలము పొందుతారు. ఎక్కడి నుంచి బలము? ఎందుకు ఊరుకున్నావు నువ్వు? నా దేవుడు నా పక్షముగా పోరాడతాడు. నా దేవుడు నా పక్షముగా వ్యాజ్యమాడతాడు. ఈ జగతగల దొంగ భూమిలో నుండి దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు. స్థిరమైన పునాది మీద, బండ మీద దేవుడు నా పాదము నిలవబెడతాడని నువ్వు దేవుని మీద ఆధారపడి, నీ దేవుడిని యెహోవాను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని కృంగిపోకుండా ఊరుకున్నావు కాబట్టి నీకు బలం వస్తుంది. దాని అంతట్లో నుంచి దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నేను అతన్ని విడిపిస్తాను. నేను అతనిని శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తాను. గొప్ప చేస్తాను. యోబు ఏదైతే కోల్పోయాడో మరలా రెండంతలు దేవుడిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఘనపరిచాడు, గొప్ప చేశాడు. శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము ఒంటరిగా లేము. ఆయన మనతో కూడా ఉన్నాడు. మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఉన్నాడు. ప్రియమైనటువంటి మన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన ఏదైనా పరిస్థితి మన జీవితం ఉంటే దాన్ని తీసేసుకుందాం. దేవుడి త్రోవను విడిచిపెడితే ఆయన త్రోవలోనికి మరలా వద్దాం. దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దాంట్లో నడుద్దాం. క్షమించడం నేర్చుకుందాం. పూర్తిగా సంపూర్ణంగా క్షమించడం నేర్చుకుందాం. శ్రమలో కూడా దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింప చేయను గాక. తలలోంచి కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఓ సంగమునకు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచానయ్యా. నీ దారి తప్పి తొలగిపోయాను ప్రభువా. నీ జీవ మార్గమును నేను విడిచిపెట్టానయ్యా. నన్ను దయతో క్షమించువా. ఈ రోజులో సంఘము కూడా నాయన, భారతదేశంలో ఉన్న సంఘము కూడా త్రోవ విడిచిపోతుంది ప్రభువా. సరిచేయవా నాయన, అయ్యా సరిచేయవా. ఆ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో ఇశ్రాయేలులందరూ కూడా తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము కూడా మన పాపములను, ఈ ఆంధ్రదేశంలో ఉన్న సంఘపు పాపములను, ఈ భారతదేశంలో ఉన్న సంఘపు పాపములను దేవుని ఎదుట మనం ఒప్పుకుందాం. ఆయన కనికరపడి, ఆయన కరుణించి, ఆయన క్షమిస్తాడేమో. ఆయన ఎదుట ఒప్పుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువా దయతో మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభువా. సంఘము జల్లించబడే రోజులు రాబోతున్నాయి నాయన. గోధుమలను జల్లించినట్లుగా సంఘము జల్లించబడే రోజులు రాబోతున్నాయి. గోధుమలు దంచబడిన రీతిగా సంఘము దంచబడే రోజులు రాబోతున్నాయి ప్రభువా.
అయ్యా నాయనా తండ్రి, ఎంతమంది అయితే త్రోవ విడిచిపోయారో, ఎంతమంది అయితే నీ మార్గములు విడిచిపోయారో, ఎంతమంది అయితే నీ కట్టడలను విడిచిపెట్టి తిరుగుతున్నారో, నీకంటే సుఖానుభవాన్ని ఎంతమంది అయితే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ప్రభువా, వారందరి దోషాలు, మా దోషాలన్నిటిని, మా తప్పులన్నిటినీ మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము నాయన. దయతో క్షమించవా. ఎన్నాళ్ళు మట్టుకు మాకు విముఖుడవై ఉంటావు నాయన. అయ్యా, ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు మాకు దూరంగా ఉంటావు ప్రభువా. యెహోవా లెమ్ము, మీ బాహు ధరించుకోము. అయ్యా ఆయన భారతదేశంలో సంఘములో మీ కొమ్ము హెచ్చింపబడునుగాక తండ్రి. నాయనా అన్యజనుల మధ్య మీ నామము దూషింపబడటం ఇక చాలు నాయన, ఇక చాలు ప్రభువా. నాయన మీరే కృప చూపించండి, మీరే కరుణించండి తండ్రి, మీరే కనికరించండి ప్రభువా. అయ్యా మీ సన్నిధిలో మా వ్యక్తిగత జీవితాల్ని మీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటున్నాము నాయన. అయ్యా శ్రమలు వస్తున్నాయి తండ్రి, శ్రమలు కలుగుతాయి. శ్రమ నొంది ఉండిత మాకు మేలే, ఎందుకంటే మీ వాక్య సత్యాన్ని మేము నేర్చుకుంటాము, మీ మంచితనాన్ని మేము ఇంకా అర్థం చేసుకుంటాం ప్రభువా. అయ్యా క్షమించడం మాకు నేర్పించండి నాయన. క్షమించడం 100%, 100% సంపూర్ణంగా క్షమించడం మాకు నేర్పించు ప్రభువా. ఓర్చుకోవడం మాకు నేర్పించు నాయన. సహించడం మాకు నేర్పించు ప్రభువా. ఎందుకంటే శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుందని తెలుసుకొని ఈ శ్రమలన్నిటిలో ఓర్చుకొని మేము బ్రతకడం మాకు నేర్పించండి నాయన. అయ్యా వెలుగు కీడు వెలుగని నాయన తండ్రి, నాయన ప్రభు, వెలుగు చీకటి వెలుగని, కీడు మేలు కీడని అనేక మంది అనుకొని దారి తప్పి తొలగిపోతున్నారు ప్రభువా. వారిని దర్శించండి, వారితో మాట్లాడండి, వారిని సరిచేయండి. నీ మార్గంలోనికి మరలా తిరిగి తీసుకుని రా ప్రభువా. వారిని ఆకర్షించు నాయన, వారిని ఆకర్షించు. ఎంతో మంది యవనస్తులు ఈ విధంగా అనుకుని తమ జీవితాల్ని పాడు చేసుకుంటున్నారయ్యా. వారిని దర్శించవా. వారిని దాటిపోవద్దు నాయన, వారిని దాటిపోవద్దు ప్రభువా. మీరే కృప చూపించమని కోరుతూ, కరుణించమని కోరుతూ, కనికరించమని కోరుతూ, ఈ వాక్యము మంది హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. నిన్ను బట్టి మేము ధైర్యము తెచ్చుకోవడం మాకు నేర్పించమని కోరుతూ, వాక్యము వినడం మాత్రమే కాదు ప్రభా, ఈ వాక్య ప్రకారంగా బ్రతికే వారంగా, జీవించే వారంగా మా అనుదిన జీవితంలో సోమవారం నుండి శనివారం వరకు కూడా ప్రభా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ ఈ వాక్య ప్రకారం మేము బ్రతకడానికి సహాయం చేయమని కోరుతూ, మీరు ఇచ్చిన దివ్య వాక్కుల్ని బట్టి మీకు వందనాలు నాయన. మీరిచ్చిన అమూల్యమైన వాక్య సత్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువుని ప్రియరక్షకుడు ముందున సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.